ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడిన తర్వాత ఆదిలాబాద్ వేదికగా ప్రకటన చేస్తున్నానని, సంవత్సరం తిరిగేలోగా ఆదిలాబాద్ లో విమానాశ్రయ పనులను ప్రారంభిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో 260 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ తాను 2 నెలల్లో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని అన్నారు. విపక్ష నేతలను కలుపుకుని తాము ముందుకు పోతున్నామని ఆయన అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేయాలని, ఆ తర్వాత ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించానని, దేశంలోని ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. కానీ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని ఆదిలాబాద్ కు ఎయిర్పోర్ట్ తేవాలి అని నిన్న ఢిల్లీకి వెళ్లి మోడీ గారితో మాట్లాడి ఈనాడు ఆదిలాబాద్ లో ఈ రోజు నేను ప్రకటిస్తున్నా, సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ పనులను ప్రారంభించి ఎర్ర బస్సు రావడమే కష్టం అనుకున్న ఆదిలాబాద్ లో ఎయిర్ బస్సును దించి ఇక్కడ అభివృద్ధికి పునాదులు వేసి ఇక్కడ పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన చేస్తుంది అని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను మొదటి నుంచి కూడా నేను చెప్తున్నా, ఎక్కడైతే ఎడ్యుకేషన్, ఎక్కడైతే ఇరిగేషన్ ఉంటుందో, ఎక్కడైతే కమ్యూనికేషన్ ఉంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఆదిలాబాద్ ఎడ్యుకేషన్ విషయంలో, ఇరిగేషన్ విషయంలో, కమ్యూనికేషన్ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చిన, మీ ఐటీఐలను వివేక్ వెంకటస్వామి గారు ఏటీసీలుగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చిన, మీకు మెడికల్ కాలేజీలు ఇచ్చిన, ఈనాడు ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న యూనివర్సిటీ ఆదిలాబాద్ కి ఇవ్వాలన్నారు. మొన్నటి వరకు ఖమ్మంలో కూడా లేదు. అందుకే ఖమ్మంకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఇచ్చి 3 రోజుల క్రితం ప్రారంభించుకోవడం జరిగింది. తప్పకుండా వచ్చే సమీక్ష తర్వాత ఆదిలాబాద్ కు యూనివర్సిటీని ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. సమన్వయం చేసుకోవడానికి సుదర్శన్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా, అందరితోని మాట్లాడి ఎక్కడ యూనివర్సిటీ ప్రారంభించాలనో కూడా స్థలాన్ని సేకరించండి. మా శంకర్ ఆదిలాబాద్ అంటాడు, మా బొజ్జు ఖానాపూర్ అంటాడు, మా ప్రేమ్ సాగర్ రావు గారు మంచిర్యాల అంటాడు. ఇంకా మా వివేక్ అన్న, మా వినోద్ అన్న మళ్ళీ ఎక్కడంటారో తెలియదు. జిల్లాకి ఎన్నిక నాకు అభ్యంతరం లేదు. ఇక మీరు తలా ఓ దిక్కు కూలిస్తే నాకు కష్టం అవుతుంది. మీరు అందరు కలిసి ఒక అభిప్రాయానికి రాండి. నాకైతే ఇంద్రవెల్లిలో కడితే బాగుంటుందని అనిపిస్తుంది. నా మనసుకైతే ఆడ బావోజీ ఆడ జాతర ఉన్నది, నాగోబా జాతర, అక్కడ ఇంద్రవెల్లిలో కడితే మంచిగా ఉంటది. అక్కడికి వచ్చేటోళ్ళు ఉంటారు. దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.